పెడితే ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? ఇవాళ కూడా నాదేం చెప్పుకోవద్దు, ఇది కూడా అడాప్టెడ్. అవునా? తమిళనాడు స్టైల్ చేస్తారు ఎక్కువ సైడ్. గ్రీన్ చికెన్ 65. గ్రీన్ చికెన్ 65. అసలు ట్రై చేయని వాళ్ళు కూడా ఉండుండరు, కానీ ఇది గ్రీన్ చికెన్ 65 అందరు తెలిసిందే. చికెన్ గ్రీన్ కొత్తగా గ్రీన్ చికెన్. సో అదనమాట, విన్నారు కదా, గ్రీన్ చికెన్ 65 ఇప్పుడు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. గ్రీన్ చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కారం, కలిపి పెట్టిన చికెన్ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు కలిపి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు చెప్తే మేము చేయటం ఆలస్యం. నాకు ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇస్తే, బౌల్ ఇది ఆల్రెడీ కొంచెం నేను ఎప్పటిలాగే అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు వేసి పెట్టేసాను. మళ్ళీ మ్యారినేషన్ ఉంటుంది. ఓకే, ఉడికించడం లేదు కదా, మనం డీప్ ఫ్రై చేస్తున్నాం ఆయిల్. ఇక్కడ కొంచెం ఒక 20-50% డన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, డన్. కానీ అదేంటి అంత పెద్ద ముక్కలు ఉన్నాయి 65కి? ఇప్పుడు ఇది బోన్ తో ఉంటుంది కదా, మన బోన్లెస్ కూడా ఉంటుంది కదా, ఇది బోన్ తోనే బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది. ఓకే, డన్. ఇది గ్రీన్ అన్నాం కదా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్. ఓకే, డన్. గ్రీన్ చట్నీని దీనికి వాడుకుంటాం. ఉప్పు అవన్నీ వేసారా? జస్ట్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర 3. ఇందులో ఏది ఎక్కువ ఉండాలి? పుదీనా, సేమ్ క్వాంటిటీ. అంటే పచ్చిమిర్చి అంటే మన స్పైస్ మన ఇష్టం, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా సేమ్. ఓకే, డన్. ఇది బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్. ఇది క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి. ఓకే. కొంచెం ట్యాంగీ కోసం పెరుగు. ఇది ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఓకే. దానికి వేసాం. దీని సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేయాలి, ఇక్కడ కలిపేయాలి. ఓకే. ఈలోగా మీరు అది ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేస్తాం. ఇది మిక్స్ చేసుకున్నాం. లేదు బోన్ ఇష్టం లేదనుకుంటే బోన్లెస్ లో చేస్తాం. బోన్లెస్ లో చిన్న పిల్లలకైతే కానీ బాగుంటాయి అన్నారు కదా, దీంతో బాగుంది. మామూలుగా స్నాక్స్ అంటేనే అందరం చిన్న నుంచి పెద్ద వరకు ఇంట్రెస్ట్గా తింటాం. ఇంకా అందులో నాన్ వెజ్ స్నాక్స్ అంటే సంథింగ్ డిఫరెంట్ అంతే. స్టార్టర్స్ చాలా మంది లైకర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క ముక్కని చక్కగా కొంచెం గ్రేవీతో వేసుకుంటే బాగుంటుంది కదా. అవును, ముక్కలకు పడుతుంది కదా, మసాలా అంతా పట్టేసి బాగా. మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు చేసి చేసి. ఎక్స్పర్ట్స్తో జర్నీ చేసి చేసి ఎక్స్పర్ట్ అయిపోతాయి. అదే అన్నాను. ముక్కలు పెద్దగా ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఎక్కువ టైం వేయించేస్తే లోపల కూడా ఉడికిపోతుంది. అవును. లేదు తొందరగా అయిపోవాలంటే చిన్న చిన్న ముక్కలు మీరు ఇందాక అన్నట్టు బోన్లెస్ వేసుకోవాలి. సో ఫైనల్గా కొంచెం లాస్ట్లో ఫైనల్ టచ్ ఈ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట, కలీమాన్ ఫ్లేవర్. కరేపాకు కూడా ఎగరట్లయ్యా ఆయిల్లో. డన్. సో తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్ రెడీ అయింది కదా, సర్వింగ్ ప్లేట్. చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి స్నాక్స్. అంత గ్రీన్ చట్నీ అంతా బాగా
ఒక్కొక్కసారి మనం అది తినాలనిపించినప్పుడు ఇంకా మన హెల్త్ కాన్షియస్ అంతా పట్టించుకోవాలి ఒక్కోసారి కదా. ఈ డీప్ ఫ్రై తప్ప దీంట్లో మిగతా అంతా ఏం లేదు కదా. అవును, డీప్ ఫ్రై అంత మంచిదే. గ్రీన్ చికెన్ 65 రెడీ. వేడివేడిగా ఉంది, రుచి చూసి చెప్పండి ఎలా ఉంది. గ్రీన్ చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టిన చికెన్ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు కలిపి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు. గ్రీన్ చికెన్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు కలిపి చేసిన పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పెరుగు, ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం వీటన్నిటిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. మనం మిక్స్ చేసిన మసాలాన్ని చికెన్ ముక్కలను ఒక్కొక్క దాన్ని వేసుకొని అన్నిటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి దించిపోయే ముందు కరివేపాకుని కూడా ఆయిల్లో వేసుకొని అన్నిటిని స్ట్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గ్రీన్ చికెన్ 65 రెడీ.